ఉండను. భూమి మీద మనం చూసుకున్నట్లయితే ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. అందరూ ధనవంతులుగానే ఉండడం కుదరదు, అందరూ పేదవాళ్ళుగానే ఉండడము కుదరదు. ధనవంతుడు ఒకడు ఉన్నాడంట. అతను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. తన సుఖం ఎలా ఉందనంటే, ఊదా రంగు వస్త్రములు అంటే ఊదా రంగు అని అంటే ప్రియులారా, ఒకప్పుడు అది విలువైన కలర్. అది అందరి దగ్గర ఉండేది కాదు, కేవలం ధనవంతుల దగ్గర ఉండేది. ఈ ధనవంతుడు ఏం చేశాడంటే ప్రతిరోజు ఊదా రంగు వస్త్రములు వేసుకునేవాడంట. సన్నపు నార వస్త్రములు ధరించుకొని బహుగా సుఖపడుచుండువాడు. బహుగా సుఖపడుతున్నాడు అంటే సుఖంగా ఉండడం వేరు, బహుగా సుఖపడటం వేరు. ఈ ధనవంతుడు ఏ లెవెల్లో ఉన్నాడంటే సుఖం అనే లెవెల్లో లేడు, బహుగా సుఖపడుతున్నాడు. అంటే చూసిందల్లా తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు, కావాల్సిందంత కోరుకునే పరిస్థితిలో ఈ ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతునితో పాటు మరొకడు కూడా ఉన్నాడండి. మరొకడు కూడా ఉన్నాడు. 20 వచనం. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ధనవంతుడు ఉన్నాడంట. ధనవంతుని ఇంటి బయట ఒక దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుని పేరు దేవుడు రాయలేదు కానీ, ధనవంతుడి పేరు దేవుడు మెన్షన్ చేయలేదు కానీ, దరిద్రుడి పేరు మాత్రం దేవుడు రాశాడు. ఏం పేరు అతని పేరు? లాజరు. ఈ లాజరు పరిస్థితి ఎలా ఉందంటే తినడానికి ఆహారం లేదు. ఈ ధనవంతుడి బల్ల నుంచి పడినటువంటి రొట్టె ముక్కలు తినడానికి ఆతురముతో ఎదురు చూస్తూ ఆ రొట్టె ముక్కలను తింటూ ఇంటి బయట ఉంటూ తన దేహంలో ఉన్నటువంటి ఆ కురుపులను కుక్కలు వచ్చి నాకే పరిస్థితిలో ఈ లాజరు ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరిని దేవుడు ఎందుకు చూపించాడు అని అంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ ఇద్దరి ఉదాహరణను చెప్పాడంటే పిల్లరా, మన జీవితాల్లో కూడా మన కంటికి కూడా మనం చూస్తుంటాము. ధనవంతులు ఉంటారు, దరిద్రులు ఉంటారు. కానీ లోకం చూడడానికి, మనుషులు చూడటానికి అయితే నువ్వు గొప్పవాడివి, నువ్వు పేదవాడివి అని చెప్పి బాహ్య రూపాన్ని చూస్తారే కానీ దేవుడు ఎప్పుడు కూడా నువ్వు గొప్పవాడివి కాబట్టి నీకు పరలోకాన్ని ఇచ్చేస్తానని దేవుడు ఎప్పుడు చెప్పడు. లేకపోతే నువ్వు పేదవాడివి కాబట్టి నీకు పరలోకాన్ని ఇస్తానని చెప్పి దేవుడు ఎక్కడ చెప్పడు. దేవుడు చూసేది ఏంటంటే మనసును. దేవుడు చూసేది, దేవుడికి నచ్చేది ఏంటంటే అంతరంగ పరిస్థితి. నీ లోపల నువ్వు ఎలా ఉన్నావు? ధనవంతుడైతే సుఖంగా ఉంటూ దేవుణ్ణి మరచి బ్రతుకుతున్నాడు. నాకు ఇంకేం తక్కువ ఉంది, నాకంతా కుదురుగానే ఉంది కదా, నాకంతా మంచి డబ్బులు ఉంది కదా, కావాల్సినంత వస్తుంది, నాకేం తక్కువ అనే భ్రమలో ధనవంతుడు ఉన్నాడు. కానీ లాజరు ఏం చేస్తున్నాడంటే, దేవా నాకు ఏమీ లేదు, తినడానికి ఆహారం కూడా లేదు, వేసుకోవడానికి మంచి బట్టలు కూడా లేదు, అంతవరకు ఏంటి నాకు ఉండడానికి ఇల్లే లేదు, అసలు రోడ్డు మీద పడుకుంటున్నాను, కుక్కలు వచ్చి నా పక్కన పడుకుంటున్నాయి. అంత దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా లాజరులో ఉన్నటువంటి భక్తి ఏంటో తెలుసా ప్రియులారా? దేవుణ్ణి విడిచిపెట్టలేదు, భక్తిని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మన జీవితాల్లో ప్రియులారా, మనం ఎంతటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి వదిలే స్థితిలోని మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే మన జీవితంలో కొంచెం కష్టం ఎక్కువైపోయింది అనుకోండి, మనం ఫస్ట్ తిట్టేదే దేవుణ్ణి. అవునా? మనకు ఫస్ట్ తిట్టడానికి ఎవరు కనబడతారంటే దేవుడే. ఎందుకంటే మనం తిట్టినప్పుడు ఉంటాడు, ఏం చేసినప్పుడు ఉంటాడు. ఎందుకంటే మనల్ని మళ్ళీ అన్నాడు కదా, ఏమి అన్నాడు కదా. మన ఇంట్లో మన కొడుకునో కూతురునో లేకపోతే భర్త భార్యనో ఏమైనా అన్నారనుకోండి, కోపం వచ్చేస్తుంది, ఇంట్లో గొడవలు అయిపోతాయి. కానీ వీళ్ళందరూ కంటికి కనబడతారు కాబట్టి వీళ్ళని ఏమి అనరు. ఎవరు కనబడరు? దేవుడు కనబడ్డు. పోనీ వినబడతాడా? అది వినబడ్డు. పోనీ కనబడకపోయినా ఏమైనా చేస్తాడా? ఏమీ లేదు. ఏమి చెయ్యడు, వినబడ్డు, కనబడ్డు, ఏమి చేయడు, ఇక తిడదాం. కానీ లాజరులో ఉన్నటువంటి భక్తి ఏంటో తెలుసా ప్రియులారా? దేవా నన్ను ఈ స్థితిలో నువ్వు ఉంచావు కదా, నన్ను అసలు ఆహారమే లేని పరిస్థితుల్లో నువ్వు ఉంచావు కదా అని చెప్పి దేవుడిని ఎప్పుడు ప్రశ్నించలేదండి. ఆయన దేవుణ్ణి ఎప్పుడూ అడగలేదు. ఒకరోజు ధనవంతుడు చనిపోయాడంట, లాజరు చనిపోయాడంట, ఇద్దరిని సమాధి చేశాడంట. సమాధి చేసి ఇంకేం ధనవంతుడు కళ్ళు తెరిచి చూసేటప్పటికి లాజరు లేడు, పక్కన మండుతుంది, మంటలో ఉన్నాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అదంతా అర్థం చేసుకునేటప్పటికి చాలా టైం పట్టింది ధనవంతునికి. అయ్యో నేను తప్పు చేశాను, నరకంలోకి వచ్చాను, మరి ఏడు లాజరు?
లాజర్ ఏడి, వాడు కూడా చనిపోయాడు కదా. నన్నైతే దహన సంస్కారం చేశారు, మట్టిలో పోడ్చడమో లేకపోతే కట్టెల మీద పెట్టి కాల్చడమో ఏదో ఒకటి చేశారు. లాజర్ కది లేదే, వాడిని అసలు బీబీఎంపీ వాళ్ళు తీసుకెళ్లిపోయారు, వాడిని శవాన్ని, మనకు అర్థమయ్యే భాషలో బీబీఎంపీ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. అనాథ శవం అని చెప్పి, ఎవరు దిక్కులేని శవం అని చెప్పి. మరి వాడెక్కడ అనంటే వాడు అక్కడెక్కడో పైన ఉన్నాడు. లాజర్ గారు ఎక్కడున్నారు? పైన. పైన ఉండడం కాదు కానీ ఎవరి పక్కన కూర్చున్నారు, ఎవరున్నారు లాజర్తో అంటే అబ్రహాము గారు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. ఎవరు? భూమి మీద ఏమీ లేదు కదయ్యా నీకు, భూమి మీద అసలు తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు లేదు. అబ్రహాం దగ్గరికి ఎలా వెళ్ళిపోయాను అంటే, దేవుడు నన్ను చూశాడు, దేవుడు నన్ను చూసినప్పుడు నాకు తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, వేసుకోవడానికి బట్టలు లేదని దేవుడు నన్ను చూడలేదు. నాలో ఉన్నటువంటి భక్తిని దేవుడు. మన ప్రార్థనలు ఎప్పుడు ఎలా ఉండాలంటే ప్రియులారా, దేవా నీ కొరకు నేనేం చేయాలి, దేవా నీ కొరకు నేనేం చేయాలి, ఎంతవరకు మన కోసం మనం అడగడం కాదు కానీ దేవా నీ పని నిమిత్తం నేను ఏం చేయాలి. బైబిల్లో ఒక మంచి భక్తుడు ఉన్నాడండి, ఆయన ప్రార్థన వింటే ఇలా కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. ఆయన ప్రార్థన వింటే ఇలా కూడా ప్రార్థన చేస్తారా? చాలా మంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తారండి, ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. వచ్చి ఎందుకు ప్రార్థన చేయాలని అడిగితే చాలా పెద్ద లిస్టు చెప్తారండి. ఒకటా రెండా చాలా పెద్ద లిస్టు చెప్తారు. నాకు ఈ విషయంలో ప్రార్థన చేయండి, ఆ విషయంలో ప్రార్థన చేయండి, అలా ప్రార్థన చేయండి, ఇలా ప్రార్థన చేయండి. చాలా విషయాలు ఉంటాయి ప్రార్థన చేయడానికి. కానీ బైబిల్లో ఉన్నటువంటి ఒక భక్తుడైతే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చాలా విచిత్రంగా ఉందండి, చాలా విచిత్రంగా ఉంది. సామెతలు సామెతల గ్రంథము 30వ అధ్యాయము. సామెతలు జ్ఞానోక్తిಗಳು 30ನೇ అధ్యాయ 7ನೇ వచನ. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 30ನೇ ಅಧ್ಯಾಯ 7. ದೇವಾ ಕನ್ನಡದಲ್ಲಿ ಫಸ್ಟ್ ಓದ್ಬಿಡಿ. 30ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ ಬೇಗ. ನಿನ್ನಿಂದ ಎರಡು ವರಗಳನ್ನು ಬೇಡಿಕೊಂಡಿದ್ದೇನೆ, ಅನುಗ್ರಹಿಸದಿರಬೇಡ. ನಾನು ಸಾಯುವುದರೊಳಗಾಗಿ ಅವುಗಳನ್ನು ಕೈಗೂಡಿಸು. ನನ್ನಿಂದ ಕಪಟವನ್ನು ಸುಳ್ಳು ಮಾತನ್ನು ತೊಲಗಿಸು. ಬಡತನವನ್ನಾಗಲಿ ಐಶ್ವರ್ಯವನ್ನಾಗಲಿ ಕೊಡದೆ ನನಗೆ ತಕ್ಕಷ್ಟು ಆಹಾರವನ್ನು ಭೋಜನ ಮಾಡಿಸು. ಹಾಗಾಗದೆ ಹೊಟ್ಟೆ ತುಂಬಿದವನಾದರೆ ಯೆಹೋವನು ಯಾರೋ ಎಂದು ನಿನ್ನನ್ನು ತಿರಸ್ಕರಿಸೆನು. ಬಡವನಾದರೆ ಕಳ್ಳತನ ಮಾಡಿ ನನ್ನ ದೇವರಾದ ನಿನ್ನ ಹೆಸರನ್ನು ಅಯೋಗ್ಯವಾಗಿ ಎತ್ತೆನು. ఆలిన ಮೇಲೆ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము. నాకు ప్రార్థన ఒకటి ఉంది దేవా, నా జీవితంలో నువ్వు నెరవేర్చవలసినటువంటివి 2 ఉన్నాయి. ఈ 2 కూడా నేను చనిపోయేలోపు నాకు ఇచ్చేయి దేవా. ఎంత గొప్పదండి! ఏం అడుగుండాలండి, ఎంత గొప్ప! నేను చనిపోయేలోపు నాకు ఇచ్చేయి దేవా అని భక్తుడు ప్రార్థిస్తున్నాడంటే ఏమడుగుతున్నాడంటే కింద, దేవా నేను చనిపోయే లోపు ఈ 2 మనవులు చేసుకోవడమని చెప్పి నేను అడుగుచున్నాను. మొదటిది ఏంటంటే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. మొదటిది ఏంటంటే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు. నా నోటి నుండి అబద్ధం రాకూడదు, నా నోటి నుండి చెడ్డ మాటలు రాకూడదు, నా నోటి నుండి పనికిరాని మాటలు రాకూడదు. మన నోటి నుండి పనికిరాని మాటలు వస్తాయి, పనికొచ్చే మాటలు వస్తాయి. పనికొచ్చే మాటలు 10%, పనికొచ్చే మాటలు 10 రూపాయలే, పనికిరాని మాటలు 90 రూపాయలు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పనికిరాని మాటలు మాట్లాడని నేను అనట్లేదు, మీరు మాట్లాడొద్దని నేను అనట్లేదు, పనికొచ్చే మాటలు మాట్లాడమని నేను చెప్తున్నాను.
మీకు అది అర్థం కాదు, మీరు పనికిరాని మాటలే మాట్లాడతారు. అయితే మీ నోట నుంచి వచ్చే ప్రతి మాటకు నేను లెక్క అడుగుతాను. నువ్వు పనికొచ్చే మాట మాట్లాడావా, మంచిది. పనికిరాని మాట మాట్లాడావా, దానికి కూడా నేను లెక్క అడుగుతాను. అందుకనే భక్తుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. నాకు వ్యర్థమైన వాటి అవద్దు, నాకు పనికిరాని ఆ మాటలు నా నోట్లో ఉండకూడదు దేవా, అవి నాకు దూరముగా ఉంచుము. ఐశ్వర్యమునైనను పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. మొదటిది ఏమని అడిగాడంటే, నా నోరు శుద్ధంగా ఉండాలి, నా మాట కరెక్ట్ గా ఉండాలి, నా నోరు నీకు వ్యతిరేకంగా ఉండకూడదు, ఒకటి. రెండోది ఏంటంటే, దేవా నాకు పేదరికమునైనను ఐశ్వర్యమునైనను దయచేయకుము. నాకు పేదరికాన్ని ఇవ్వద్దు అనడంలో ఒక అర్థం ఉంది, అవునా? క్రైస్తవులందరూ ఏమని ప్రార్థన చేస్తారు, దేవా ఒకడొచ్చి ప్రార్థన చేశాడంట, ఒకడొచ్చి ప్రార్థన చేస్తున్నాడు, దేవా తండ్రి నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఒక ఇల్లు చేసిస్తావా అని అడిగితే దేవుడు కరుణించి, అయ్యో భక్తుడు నాకు ప్రార్థన చేశాడు, ఇల్లు ఇద్దామని చెప్పి ఒక పాక ఇల్లు ఇచ్చాడంట. పాక తెలుసు కదా, పాక మట్టంతో అదంతా చేస్తారు కదా, గరిగడు పాక. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి ప్రార్థన చేసి, దేవా ఎండాకాలంలో ఎండ వస్తుంది, వర్షాకాలంలో నీళ్ళు వచ్చేస్తున్నాయి, కుదరట్లేదు, కానీ ఒక షెడ్ అంటే ఒక షీట్ వేసి ఇచ్చేస్తావా నాకు అని ప్రార్థన చేశాడు. ఎవరు? రోడ్డు మీద, ఒకప్పుడు రోడ్డు మీద ఉన్నాడు చూసారా, తను ప్రార్థన చేశాడు. సరే పాక పోయింది, షీట్ వచ్చింది. షీట్ వచ్చిన ఒక సంవత్సరానికి మళ్ళా అదే భక్తుడు వచ్చాడు, వచ్చి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు, దేవా ఎండ వస్తుంది, రేకులు వేడెక్కిపోతున్నాయి, రేకులు వేడెక్కిపోతుంటే లోపల మేము ఉడికిపోతున్నాము, ఫ్యాన్ వేసుకుంటే చల్లగా లేదు, వాకిలి తీస్తే చల్లగా రావట్లేదు, గాలి రావట్లేదు, ఇప్పుడు ఏం చేయి? సీట్ వద్దు కానీ ఒక మోల్డ్ ఉంటే బాగుంటుందేమో, ఏమంటారు? ఒక మోల్డ్ ఉంటే బాగుంటుందేమో, ఏమంటాదేవా? సరే గ్రాంటెడ్. మళ్ళా ఇంకో సంవత్సరానికి పాక పోయింది, షీట్ పోయింది, మోల్డ్ నిలబడింది, సూపర్. ఎక్కడున్నాడు వీడు? ఫస్ట్ ఎక్కడున్నాడంటే రోడ్డు మీద ఉన్నాడు. అప్పుడు చలి లేదు వీనికి, అప్పుడు ఎండ లేదు వీనికి, అప్పుడు లేని ఎండ పాకలోకి రాగానే ఎండ కనబడింది, అప్పుడు లేని ఎండ, అప్పుడు లేని వాన పాకలోకి రాగానే కనబడింది. సరే పాక ఇచ్చాడు కదా దేవా, ఈ పాకలో నేను నిన్ను ఆరాధిస్తానని చెప్పి పాకలో ఉండడం ఇష్టపడలేదు. దిట్టంగా గోడలు కట్టుకొని షీట్ వేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. పోనీ అది కూడా దేవుడు ఇచ్చాడు, అంతటితో ఆగాడా? లేదు, ఇంకేం కావాలని అడిగాడు. పోనీ అంతటితో ఆగుతామా మనము? అంతటితో ఆగుతామా? దేవా ఎలాగో మోల్డ్ వేయడం వేసావు, ఎలాగో మోల్డ్ పడింది, దాని మీద ఇంకొక మోల్డ్ పడితే బాడెక్కొద్దు ఏమంటావు? రెంట్ వస్తుంది. ఒక 2 పోర్షన్లు ఇల్లు చేసి ఒక 5,000 బాడెక్కి వదిలేరంట. అబ్బా నాకంటే ఇంకొప్పటి చూస్తావు కొంచెం. అంటే మనిషి యొక్క ఆశకి ఏం లేదండి, ఇంకా హద్దులు లేవండి. దీంతో ఆగిపోతాడు మనిషి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. దీంతో ఆగడు మనిషి అనేవాడు. తన ఆశలకు కొదువే లేదండి. ప్రపంచం అంతా సంపాదించి వాని కాళ్ళ ముందు పెట్టినా కూడా ఇంకా ఏదో కావాలని ఆశించే రకం మనిషి. మనిషి అంటాం కంటే మనం ఎక్కడో లేనోడు, రోడ్డు మీద ఉన్నోడు, స్లాబ్ ఇంట్లో ఉంటున్నాడు, మోల్డ్ ఇంట్లో ఉంటున్నాడు, దాంతో ఆగాడంటే లేదు, వాని ఆశ ఇంకా తీరట్లేదు, వాని ఆశ ఇంకా తీరట్లేదు. మనిషి మెంటాలిటీ అది. మన ప్రార్థన ఎప్పుడు కూడా అలాగే ఉంటుందండి. మన ప్రార్థన ఎప్పుడు అలాగే ఉంటుందండి. దేవా నాకు ఇవ్వు, నాకు ఇవ్వు, నాకు ఇవ్వు. ఈ భక్తుడు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా పేదరికమునైనను నాకు పేదరికాన్ని ఇవ్వద్దు. అవునా? మనందరం అదే ప్రార్థన చేస్తాం. దేవా నాకు పేదరికాన్ని ఇవ్వద్దు. బాగుందిరా, నీ ప్రార్థన నాకు నచ్చింది. ఎందుకంటే నువ్వు ఒక్కరివే కాదు ఇలాగ అడిగింది. చాలా మంది నన్ను అడుగుతున్నారు, పేదరికాన్ని నాకు ఇవ్వద్దు, పేదరికాన్ని నాకు ఇవ్వద్దు.
నాకు ఇల్లు ఇచ్చేయి, షీట్ ఇల్లు ఇచ్చేయి, లేకపోతే మోల్డ్ ఇల్లు ఇచ్చేయి. అందరూ అడిగే వాళ్ళే, నువ్వు అడగడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. పేదరికాన్ని ఇవ్వదంటున్నావు, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి? ఐశ్వర్యమునైనను. నాకు పేదరికాన్ని ఇవ్వద్దు అన్న వరకు బాగుంది. ఐశ్వర్యాన్నైనను ఇవ్వద్దు అంటున్నాడు. నాకు డబ్బు వద్దు దేవా, నాకు డబ్బు వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు. ఒకప్పుడు డబ్బులు బాగున్నాయి అనుకోండి, వాళ్ళని లక్షాధికారి అనేవాళ్ళు. లక్షల్లో డబ్బులు ఉంటే లక్షాధికారి అనేవాళ్ళు. ఇప్పుడు లక్షాధికారి లేడండి. నా దగ్గర ఇప్పుడు 1,00,000 ఉందా, ఎవరా నువ్వు అంటారు. అరే నా దగ్గర 1,00,000 ఉందిరా అంటే, ఇప్పుడు 1,00,000కు వాల్యూ లేదు. లక్షాధిపతి పోయింది. ఇప్పుడు ఏ అధిపతి వచ్చింది? కోట్యాధిపతి. కోట్యాధిపతి వచ్చింది. ఇప్పుడు ఆ కోటి కూడా పోయి కోట్లు ఉన్నాయరా నా దగ్గర అని అంటే, ఎన్ని కోట్లు ఉన్నాయి? కోట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, లేకపోతే 20, 30, ఎన్ని కోట్లు ఉన్నాయి? అది లక్షాధిపతి పోయింది, లక్షాధికారి పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? కోట్యాధిపతి. మనుషులు ఎప్పుడు కూడా పెరగాలనుకుంటారు కానీ తరగాలనుకోరండి. ఈ భక్తుడు ఏమడుగుతాడంటే, దేవా నాకు పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, నాకొద్దు. ఈ రెండు మాత్రం నాకు చేసి పెట్టవా? ఏంటది? మొదటిది ఏమడిగాడండి? నా నోరు కరెక్ట్ గా ఉండాలి. నా నోట అబద్ధమునైనను పనికిరాని మాటలనైనా నా నోట ఉండకూడదు. రెండోది ఏంటంటే, దేవా పేదరికం నాకు ఇవ్వద్దు, అలాగని ఐశ్వర్యాన్ని కూడా నాకు దయచేయకు. మరి ఏం కావాలరా నీకు? దేవుడు అడుగుతున్నాడు, మరి ఏం కావాలి నీకు అంటే, అప్పుడు చెప్తున్నాడు, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. దేవా నాకేం కావాలంటే తగినంత ఆహారం. ఈ పూటకు నాకేం కావాలో అంత ఇవ్వు చాలు. ఈ రాత్రికి నాకేం కావాలో అంత ఇవ్వు చాలు. రేపు పొద్దునకి నాకు ఎంత కావాలో ఏం కావాలో అంతే ఇవ్వు చాలు, ఎక్కువ వద్దు నాకు. ఎందుకనంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నా దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. భక్తుడు ఎందుకు నేను ఇలా అడుగుతున్నానంటే, 9వ వచనము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. నేను కడుపు నిండా భోజనం చేశాను అనుకో, దిక్కు తెలియకుండా నేను మాట్లాడతా. మన గురించి మనకు బాగా తెలుసండి, ఆ భక్తుల గురించి తనకే బాగా తెలుసు. ఏమంటున్నాడంటే, నేను కడుపు నిండా తినేసాను అనుకో, నన్ను మించినోడు లేడని చెప్పి కాలు మీద కాలేసుకొని నిన్ను మర్చిపోతానేమో, నిన్ను విసర్జించి ఏమంటాను నేను? యెహోవా ఎవడు, దేవుడెవరు, ఆయన ఉన్నాడా? ఇలాంటి పనికిరాని మాటలన్నా నోట్లో వస్తాయి. అందుకని దేవా ఎక్కువైన ఎడలైన కడుపు నిండిన వాడే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఒకటి, నాకు ఎక్కువ అయితే నేను ఇలా మాట్లాడతాను. సరే, నాకు ఎక్కువ కాకుండా తక్కువ చేసావనుకో, బీదనై నేను ఒకవేళ బీదవాడిని అయితే దొంగతనం చేస్తాను. అవునా? బీదవాడిని అయితే నేనేం చేస్తా? దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. ఎంత గొప్ప ప్రార్థన అండి, ఎంత గొప్ప ప్రార్థన అంటే ఈ వ్యక్తిది, ఈ భక్తునిది. దేవా నేను కడుపు నిండితే నిన్ను దూషిస్తాను, నేను కడుపు నిండితే నేను యెహోవా ఎవడని నేనంట. కాబట్టి నాకు కడుపు నిండా ఆహారం ఇవ్వద్దు, అలాగని చెప్పి నన్ను పేదరికంలో కూడా పడగొద్దు. ఎందుకనంటే నాకు ఎప్పటికీ ఏం కావాలో నువ్వు ఇవ్వు. ఈ పూటకు నాకేం కావాలి, మరో పూటకు నాకేం కావాలి, ఏ స్థితిలో నాకు ఏం కావాలో అది ఇవ్వు అని చెప్పి భక్తుడు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన ఉంది చూసారా ప్రియులారా, అది చాలా విలువైన ప్రార్థన, అది చాలా గొప్పదైన ప్రార్థన. అది ఈనాటి క్రైస్తవుల్లో రావలసినటువంటి ప్రార్థన. ఎంతసేపు దేవా నాకు అది ఇవ్వు, దేవా నాకు ఇది అనడం కాదు, కానీ దేవా నాకెంత కావాలో అంతే ఇవ్వు.
యేసుక్రీస్తు వారు శిష్యులు చదువుతారు, మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాము, ఎలా చేయాలంటే యేసుక్రీస్తు వారు ఒక ప్రార్థన నేర్పిస్తారు. ఆ ప్రార్థన మనందరికీ తెలిసిన ప్రార్థన పరలోక ప్రార్థన అంటాం. అవునా? పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ నామం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరబడినట్లు భూలోకమందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారమును మాకు దయచేయము అంటారా? మా అనుదిన ఆహారమును మాకు దయచేయము, మా అనుదిన ఆహారమును మాకు. ఈ మాట అంటున్న వాని ఇంట్లో 50 మూటల బియ్యం ఉంటదండి, 50 కేజీల బియ్యం ఉంటది. ఏమని ప్రార్థన? మా అనుదిన ఆహారం మాకు ఇచ్చాను కదా, ఉంది కదా ఇంట్లో. 5 లీటర్ నూనె పెట్టుకున్నావు, 50 కేజీల బియ్యం పెట్టుకున్నావు, అది సోనా మసూరి బియ్యము. మరి ఇంకేం కావాలి నీకు? మా అనుదిన ఆహారం మాకు దయచేయము. బుద్ధుందా నీకేమన్నా? ఏం ప్రార్థన చేస్తున్నావు అర్థమవుతుందా? ఒక్కొక్కసారి అండి ఏం ప్రార్థన చేస్తామో మనకు తెలీదు. ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలి, పరలోక ప్రార్థన అన్నారు చెయ్యాలి, అంతే. ఎందుకు చేస్తున్నారా బాబు? నాకు అవసరం లేదు, చెయ్యాలన్నారండి, చేస్తున్నాం. పిల్లరా, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం ఏంటంటే, ఈ కాలంలో మనం దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుని కొరకు బ్రతకాలన్న నిర్ణయం తీసుకోవటం. కాబట్టి అంత గొప్పదైనటువంటి పరిస్థితిని, అంత గొప్ప విలువైనటువంటి ఆ జీవితాన్ని మనం ఎప్పటికీ కోల్పోకూడదు. ఈరోజు పొద్దున ఆదివారం పొద్దున మా సంఘంలో కూడా మాట్లాడుకుంటూ, మా సంఘంలో కూడా వాక్యం పంచుతూ ఇదే మాటలు మేము పంచుకుంటాం. దేవా, నా జీవితంలో నొప్పి లేకుండా నువ్వు చెయ్యొద్దు. నొప్పి లేకపోతే నేను నిన్ను మర్చిపోతా. నొప్పి లేదనుకోండి మనం దేవుని మర్చిపోతాం. కాబట్టి మనం దేవునికి దగ్గరగా ఉండాలంటే మనకేముండాలి? నొప్పి ఉండాలి. అలాగని దేవా, నొప్పిని తీసేయమని కూడా నేను అడగను. నొప్పిని తీసేస్తే నాకంటే గొప్పవాడు ఎవరు లేదని నేను అహంకార పడతా. నొప్పిని తీయొద్దు. మరి ఏం చేయాలి అంటే, ఆ నొప్పిని సహించుకొనగలిగే నీ కృపను నాకు అనుగ్రహించు. కాబట్టి పిల్లరా, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత దేవుడి కోసం బ్రతకాలి. దేవుడు మనకి ఈ సత్యవాక్యాన్ని తెలియజేశాడు. దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ అన్నిటినీ ఉపయోగించి ఏం చేయాలి దేవా అంటే, నా కొరకు బ్రతకండి. నా మాటలు చెప్పండి. మీ కుటుంబాల్లో, మీ జీవితాల ద్వారా అనేకులు దేవుడి చెంతకు రాగలిగే స్థితిలో మన జీవితాలు ఉండాలి పిల్లలు, మన బ్రతుకులు ఉండాలి. కాబట్టి లాజరులో దేవుడు చూసింది బాహ్య రూపాన్ని కాదు, అంతరంగాన్ని. ఈ రోజు కూడా దేవుడు మనల్ని చూసేది ఏంటంటే, మనము పైకి ఎలా కనబడుతున్నాము, పైకి గొప్ప వాళ్ళుగా ఉన్నామా లేదా, పైకి మంచి బట్టలు వేసుకున్నామా లేదా, పైకి మంచి ఇంట్లో ఉన్నామా లేదా, అదంతా దేవుడికి అవసరం లేదండి. నువ్వు మంచి ఇంట్లో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నీకు దేవుడికి కావాల్సింది ఏంటంటే నీ మనసులో ఎలా ఉన్నావు? పరిశుద్ధుడిగా ఉన్నావా, భక్తిలో ఉన్నావా, సంఘంలోకి వెళ్తున్నావా, వాక్యాన్ని చదువుతున్నావా, వాక్యాన్ని నేర్చుకుంటున్నావా? ఇది చాలా గంభీరమైనటువంటి విషయం, చాలా విలువైన విషయం. కాబట్టి భక్తి అనేది ఏంటో 1 రోజు 2 రోజులు ఉండాల్సింది కాదండి. భక్తి అనేది 1 రోజు 2 రోజు ఉండి ఆగిపోయేది భక్తి కాదు. అంతం వరకు సహించుకుని వాడే రక్షింపబడు. అంతం వరకు ఏం చేయాలంట? సహించుకోవాలి. నొప్పి ఉంటది, మన జీవితంలో నొప్పి ఉంటది. ఇందాక పాట పాడుకున్నాము, బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు. ఈ సుఖాన్ని ఈ దుఃఖాన్ని ఎవరు పెట్టారంట? దేవుడే జతపరచిన వరాలు. దేవా, నాకు దుఃఖమే వద్దు, నాకు నొప్పే వద్దు అని అంటే ఒకే చక్రంతో ఎలారా పండాల్తుంది? అవునా? సుఖ దుఃఖాలు ఇచ్చటే కలిసి ఉండును, చావుతోనే రెండును విడిపోవు. కాబట్టి క్రైస్తవులుగా మనము దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే, దేవా, ఈ జీవితం అనే ఈ బండిలో, ఈ జీవితం అనే ఈ చక్రంలో దేవా, నాకు కష్టాన్ని ఇచ్చావు, అందును బట్టి నీకు వందనాలు. సుఖాన్ని ఇచ్చావు, అందును బట్టి నీకు వందనాలు. ఈ రెండిటిలో ఏ ఒక్కటి వద్దనడానికి నేను అర్హుడిని కాదు. ఈ రెండిట్లో వద్దు అని నేను అన్ను. ఈ రెండు నాకు ఉండాలి. ఉంటేనే బండి ముందుకు వెళ్తుంది, లేకుంటే ఈ బండి ముందుకు వెళ్ళదు. 2వ చరణంలో చాలా బాగా రాశారు, క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతకడానికి ఎందుకు ఇంత ఓర్పు సహనంతోన
సహనంతో భక్తిని సాగిస్తే, ఆ దేవుని సేవలో తనమును చాలిస్తే పరలోకము లోపల ప్రభు చెంతనే మనం. నిజంగా ప్రియులారా, మన జీవితం చాలా 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 కాంప్లికేటెడ్, చాలా విలువైనదండి. ఎంత విలువైనదంటే, మన ఇంట్లో ఏదైనా విలువైన వస్తువు ఉందనుకోండి, గాజుకు సంబంధించిన వస్తువు, అందరికి దొరికే కింద పెట్టమండి, మంచం మీద లేకపోతే ఆ టేబుల్ మీద పెట్టాం. ఎక్కడ పెడుతుందండి? ఇప్పుడు ఇలా షోకేస్ ఉంది, ఈ షోకేస్ లో పెట్టి మొత్తం మూసేస్తాం. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ముట్టారు అనుకోండి, ఏమైపోద్ది? తగిలి పడిపోద్దేమో. ఎందుకంటే అది విలువైంది. అది పగిలిపోతే మళ్ళీ అతికించలేము, అది పగిలిపోతే మళ్ళీ దాన్ని కొనలేము, అవునా? అందుకని చెప్పి దాన్ని జాగ్రత్తగా ఎలాగైతే ఎత్తి పెడతామో, మన బ్రతుకులు కూడా గాజు బొమ్మ లాంటివి పిల్లలు. ఒక్కసారి అది పగిలిపోయిందా, ఒక్కసారి అది పడిపోయిందా, మరలా దాన్ని అతికించడం కష్టం. ఒక విధంగా చెప్పాలంటే కుదరదు. దేవుడే చెప్తున్నాడు ఏంటంటే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసిన తర్వాత అటువంటి వాడు తప్పిపోతే, అటువంటి వాడు దేవుని నుంచి దూరం అయిపోతే, వానిని మరలా దేవుని చెంతకు చేర్చడము, మరలా వాడిని దేవుని చెంతకు నడిపించడము అసాధ్యము. దేవుడే చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్నాము, అయినా తప్పు చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నాం, అయినా లోకంలోకి వెళ్ళిపోతున్నాం, అయినా పాపంలోకి వెళ్ళిపోతున్నాం. అంటే దేవుడే చెప్తున్నాడు, నీ బుద్ధి మారదా? లోకంలో ఒక మాట అంటారండి, కుక్క తోక వంకర. వాడంట కుక్క తోక వంకర ఉందని చెప్పి బాగా కట్టాడు దానికి, చక్కగా అయిపోవాలి అని చెప్పి. అబ్బో, అసలు తినేలేదు, ఇది చక్కగా ఉండాలి, మళ్ళీ తీసేస్తే ఎక్కడ వంగిపోతే మన బ్లడ్ లో అది ఉంది. ఎక్కడ? ఎవరి బ్లడ్? హవ్వమ్మ ఉంది కదా, హవ్వమ్మ. దేవుడు ఏం చెప్పాడమ్మా, ఇంతుంది తోట, కావాల్సినంత ఉంది, ఇన్ని చెట్లు వేసాను, ఇన్ని మొక్కలు వేసాను, ఇన్ని పండ్లు ఉన్నాయి, మీకు నచ్చింది తినండి. అయితే ఒక్కటి చేయకండి. ఏంటి స్వామి? తోట మధ్యలో ఒకటి చెట్టు వేసాను, అది మంచి చెడులా తెలివినిచ్చు వృక్ష ఫలము, దాన్ని మాత్రం మీరు తినకూడదు అనగానే స్టార్ట్ అయింది అమ్మకి. ఇన్ని కనబడలేదు అప్పుడు. చుట్టూ ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇవి తిందాము అవి తిందాము, యాపిల్ ఉన్నాయి, చేపకాయ ఉన్నాయి, అవి ఉన్నాయి, అవి తిందామని అనిపించట్లేదు. కానీ తినొద్దు అని దేవుడు అన్నాడంటే అది ఇంకెంత ఎలా ఉండాలి? తినొద్దు దేవుడు అన్నాడంటే ఇంకెంత రుచికరంగా ఉండాలి. అప్పుడే మంచి టైం చూసుకొని సాతాను వచ్చేమంటాడు, ఏమ్మా దేవుడు ఏమో చెప్పాడంట మీకు. అవునయ్యా చెప్పాడు. ఏం చెప్పాడు? అబ్బో చాలా చెప్పాడు, నీకేం కావాలి చెప్పు. చాలా చెప్పడమే, చాలా చెప్పాడు, నీకేం కావాలంటే అంటే ఈ చెట్టు గురించి ఏదో చెప్పాడంట మీకు. అవును చెప్పాడు. ఏం చెప్పాడంటే, తోటలో ఉండి అన్ని తినొచ్చంట, కానీ ఇది ఒక్కటి తినకూడదంట. అప్పుడు సాతానుగాడు ఎత్తుకున్నాడు. తినొద్దన్నాడా? ఇక్కడే ఉండేది మొత్తం. నువ్వు మొత్తం తోటంతా తిరుగుతున్నావు కానీ నీకు అర్థం కావట్లేదు, నువ్వు పిచ్చిదానివి. మొత్తం ఉండేది ఇక్కడే, తిను అన్నాడండి. తిను, నీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు దెబ్బకి. అంతవరకు ఆ పండును చూస్తుంది కానీ అప్పటి వరకు ఏమనిపించలేదు. కానీ సాతాను వచ్చి ఆ మాట చెప్పగానే ఆ పండు ఎలా కనబడిందంటే ఆమెకి, అమ్మగారికి, దేవుడు చెప్తే ఏమంటాడంటే, చూచుటకు రమ్యముగాను, తినుటకు యోగ్యకరమైనది గాను. అంటే చాలా అందంగా నిగనగలాడుతుంటాయి. యాపిల్ పండ్లు, యాపిల్ కాలం వచ్చింది అనుకోండి, అమ్ముతూ ఉంటారు. అమ్మేటప్పుడు అండి బాగా సెట్ చేసుకొని ఉంటారు. యాపిల్ పండ్లు ఏంటి తెలుసా, మెరుస్తూ ఉంటాయండి బాబు. అదేదో అద్దం మెరుస్తుంటుంది, రోడ్డు మీద పోతుంటే తక్కువ మెరుస్తాయి యాపిల్ పండ్లు. అది నిజంగా మెరుపు అంటే కాదు, అది ఒరిజినల్ మెరుపు అంటే ఖచ్చితంగా కాదు. అది తీసుకొని మొత్తం గీకండి, తెల్లగా వస్తుంది మొత్తం. అది మైనం అంటారు, ఏమో అంటారు దాన్ని మైనం అంటారు. దానివల్ల ఆ మెరుపు వస్తుంది. అవ్వమ్మ గారు ఆ పండుని చూడగానే అబ్బా తలక్కుమని మెరిసింది. తీసుకున్నది, తినింది. తినగానే కళ్ళు తెరవబడ్డాయి. నేను చేసింది తప్పని తెలిసింది. చూసినప్పుడు తప్పని తెలియలేదు, తెంపినప్పుడు తప్పని తెలియలేదు, తినేటప్పుడు కూడా తప్పని తెలియలేదు. తిన్న వెంటనే నేను తప్పు చేశాను, దేవుని మాటకు వ్యతిరేకంగా బ్రతికాను, నేను దిగంబరుడే ఉన్నానని తెలిసి ఆకులు కట్టుకొని వెళ్ళి చెట్టు కింద చెట్టు వెనకాల దాక్కున్నారండి. ఆకులు కట్టుకొని చెట్టు వెనకాల దాక్కున్నారు. కాబట్టి దేవుడు ఏదైతే చెయ్యొద్దంటారు చూసారా, అది చేయడం నాకు చాలా ఇష్టం.
అసలు మన ధ్యాస అంతా దాని మీదే. చెయ్యొద్దు అంటారు సార్, ధ్యాస అంతా దాని మీద ఉంటుంది. కాబట్టి పిల్లరా, బైబిల్ పట్టుకున్నటువంటి మనము వాక్యాన్ని చదువుతున్న మనం ఒకటి అర్థం చేసుకోవాలి, దేవుడు చెయ్యొద్దు అన్నారా? చేయకూడదు. చెయ్యొద్దు, వెళ్ళొద్దు, మాట్లాడొద్దు అన్నారా? మాట్లాడకూడదు, చెయ్యకూడదు, అంతే. దేవా ఎందుకు అని అడగకూడదు. ఎందుకు చేయొద్దు అన్నావు నీకు అవసరం లేదు, నీకు తెలియదు. దేవా ఎందుకు మాట్లాడొద్దు అన్నావు నీకు అవసరం లేదు, నేను చెప్పింది చెయ్యి, నేను చెప్పింది చెయ్యి. దేవుడు మళ్ళా చెప్తాడు, ఇది చేయొద్దని నీకు చెప్పాను కదా, ఇది నువ్వు చెయ్యి, నువ్వు ఇది చెయ్యి. అప్పుడు కళ్ళు మూసుకొని చేయాల్సిందే. ఎందుకనంటే మనకు తెలియకుండానే మనం చాలా విషయాల్లో తప్పు చేస్తుంటాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి విలువైన అవకాశం, భాగ్యం ఏంటంటే దేవుని కొరకు బ్రతకడం. తప్పు మనుషులు చేస్తాం, సహజమే. కానీ ఆ తప్పును తెలుసుకొని మరలా దేవుని చెంతకు రావడం చూసారా, అది దేవుళ్ళు, మన దేవుళ్ళు ఉన్నటువంటి గొప్పతనం. అది ఇస్కరియోతు యూదా తప్పు చేశాడు. ఇస్కరియోతు యూదా తప్పు చేశాడా లేదా? ఏం తప్పు చేశాడు? యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. అవునా? వెళ్ళి రోమా సైనికులతో చెప్పి, నేను ఇక్కడ వెళ్ళి ఒకరు ముద్దు పెట్టుకుంటాను, ఆ ముద్దు పెట్టుకునే వ్యక్తి యేసుక్రీస్తు, మీరు వచ్చి పట్టేసుకోండి. పట్టించాడు. ఒకవేళ ఇస్కరియోతు యూదా వచ్చి, దేవా నేను తప్పైపోయింది, నేను క్షమించాను, ఒకవేళ కన్నీళ్లతో పశ్చాత్తాప పడుంటే ఇప్పటికి మనం ఇస్కరియోతు యూదా గురించి వేరే విధంగా మాట్లాడుకునే వాళ్ళమేమో, వేరే రకంగా మాట్లాడుకునే వాళ్ళమేమో. కానీ పశ్చాత్తాప పడలేదు. తప్పు చేశానని తెలిసిన వెంటనే ప్రాణం తీసుకోవడానికి వెళ్ళాడు, ఊరి తీసుకున్నాడు, చనిపోయాడు. మనం కూడా పిల్లరా, తప్పు చేసేంత వరకు మనకు కూడా తెలియదు తప్పని. తప్పు చేసిన వెంటనే ఏం చేయాలో తెలియక మనం కూడా ఏం చేస్తుంటామంటే చాలాసార్లు తప్పైన నిర్ణయాల్ని మనం తీసుకుంటుంటాం. వద్దు, దేవుడు మనకు తప్పు అని చెప్పాడా, అది తప్పే. అది 100% తప్పు. కాబట్టి దేవుడి కొరకు బ్రతుకుదాం. దేవుడు మన మనస్సుని చూస్తున్నాడు, దేవుడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు. బయటికి మనం ఎంత మంచివారుగా కనబడినప్పటికీ దేవుడు మన మనసులో మన మంచివారుగా కనబడాలి. కాబట్టి పిల్లారా, మన ప్రార్థన, దేవా నా నోరుని శుద్ధంగా ఉంచు, ఒకటి. రెండోది, దేవా నాకు ఏవి ఎంత ఎప్పుడు కావాలో అవి అంత ఆ టైంకి నాకు ఇచ్చి. ఎక్కువ ఇవ్వద్దు, ఎక్కువ ఇచ్చినా నీ నుంచి దూరం అయిపోతాను, తక్కువ ఇచ్చినా నీ నుంచి. కాబట్టి పిల్లరా, ఇలాంటి ప్రార్థనలు మనం కలిగి ఉందాము, ఇలాంటి జీవితాలు మనం కలిగి ఉందాము. మనం అందరము చేరి దేవుని సేవలు ఏక మనస్సు, ఏకాభిప్రాయం కలిగి ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన పరిస్థితుల్లో మనల్ని ఉంచుతాడు. కాబట్టి ఇంతవరకు మీరందరూ ఓపికతో దేవుని మాటలు విన్నందుకే మీ అందరికీ నేను వందనాలు తెలియజేసుకోవచ్చు. మీ కుటుంబానికి ఈ విధంగా ప్రేమించినటువంటి మమ్మల్ని కన్నా మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకే మీకు వందనాలు తెలియజేస్తుంది. అయినా గడిచిన కాలం అంతా మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించారు, మీకు వందనాలు. ఒక సమయంలో కుటుంబములకు మీ చిత్తానుసారంగా మమ్మల్ని చేర్చారు తండ్రి. ఈరోజు మేము ఇక్కడికి చేరి వచ్చామంటే అది మీ యొక్క ఉద్దేశం, మీ సంకల్పమైనది తండ్రి. ఈరోజు ఈ కుటుంబంలో కావాల్సినటువంటి మాటలను మీరు అనుగ్రహించారని మేము నమ్ముతున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. మీ పనిలో, మీ సేవలో ఆసక్తి కలిగిన వారుగా ప్రతి ఒక్కరమునైనా ముందుకెళ్ళగలుగుటకు సహాయం చేయండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కావాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి సంపూర్ణతను, ఆధ్యాత్మికతను మీరు అనుగ్రహించి నడిపిస్తారని ప్రార్థిస్తున్నాం. మీ సేవ నిమిత్తం, మీ పని నిమిత్తం ఆసక్తి కలిగిన వారిగా ప్రతి ఒక్కరూ ఈ కుటుంబంలో ముందుకు అడుగులేయగలుగుటకు సహాయం అనుగ్రహించండి. అంకల్ గారిని, ఆంటీ గారిని మీ చేతులకు అప్పగించుకున్నాను. ఆయన మంచి ఆరోగ్యం నుంచి ఇంతవరకు నడిపించారు, అందుని బట్టి మీకు ముందరి దినమానాల్లో కూడా ఆయన మీ సేవలు, మీ పనిలో వాడబడగలుగుటకు సహాయాన్ని అనుగ్రహించండి. ఇంకా భవిష్యత్ దినమానాల్లో నీ కొరకు గొప్పగా ఉపయోగపడుటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని ప్రార్థిస్తాను. అదేవిధంగా ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగించుకోండి, నడిపించండి, బలపరచండి. మీ యొక్క రాజ్యాభివృద్ధి కొరకు మీ యొక్క విషయంలో నా హృదయాలను పరిశుద్ధపరుచుకుంటూనైనా మీ సన్నిధిలో సంపూర్ణతకు మేము వెళ్ళగలుగుటకు, రాగలుగుటకు మీరు సహాయాన్ని అనుగ్రహించి నడిపిస్తారని ప్రార్థిస్తాం. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లించుకోవచ్చు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను. థ్యాంక్ యూ. వందనాలు అందరికీ వందనాలు.